ఏపీలో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రుషికొండ భవనాలు నిరుపయోగంగా ఉన్నాయి. బీచ్ కి వెళ్లి వచ్చే వారి చూపులు భవనాల వైపే చూస్తున్నాయి. సుమారు 532 కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాలు ఖాళీగా వెలవెలబోతున్నాయి. ప్రారంభించిన నాటి నుంచి కనీసం ఒక్కసారి కూడా ప్రజలకు భవనాలు కనిపించలేదు. అయితే 500 కోట్లకు పైగా ఖర్చు చేసిన భవనాలు అటు పరిపాలనకు ఇటు పర్యాటకానికి పనికి రాకుండా పోతున్నాయి. విశాఖ రుషికొండపై వెలిసిన 7 భవనాలు ప్రభుత్వం ఎలా వినియోగించుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇక గాలి పార్టీ కట్టిన భవనాలు గాలికే వదిలేసి ప్రజల సొమ్మును ప్రభుత్వం వదిలేస్తుందా అని ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. కోట్ల రూపాయలతో నిర్మించిన రుషికొండ భవనాల గురించి మా ప్రతినిధి సూర్యప్రకాష్ మరింత సమాచారం అందిస్తారు. పర్యాటక ప్రాంతం అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే ఏకైక నగరం విశాఖపట్నం ప్రాంతంలో అయితే దాదాపు అన్ని బీచ్లు కూడా సాగర్ తీరం అంతా కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉండే విధంగా దాదాపు అన్ని బీచ్లు కూడా ఉంటాయి. ఆర్కే బీచ్, తట్లకొండ బీచ్, అలానే తెన్నేటి పార్క్ బీచ్, అలానే రుషికొండ భీముల బీచ్, ఈ యొక్క బీచ్లన్నీ ఉంటాయి. కానీ ప్రస్తుతం రుషికొండ బీచ్ కాస్త జగన్ ప్యాలెస్ అనేది అయితే ఎందుకంటే అక్కడ పేరు వచ్చింది. దాదాపు అక్కడ గవర్నమెంట్ హెరిటేజ్ ఏదైతే నిర్మాణాలు ఉండేవో టూరిజం సంబంధించి ఆ భవనాలని కట్టిన భవనాలను అయితే కూల్చివేసి ఆ భవనాల ప్రాంతంలో అయితే దాదాపు రాష్ట్రంలో ఎక్కడి నుండే మనం పాలన సాగిస్తామని అయితే అప్పట్లో వైసీపీ నినాదం తీసుకుంది. దానికి అనుగుణంగా ఇక్కడ పరిపాలన భవనాలని నిర్మించిందని అయితే అప్పట్లో అయితే ఎంతో మంది చెప్పారు. పర్యాటక శాఖ భవనాలను అయితే వీళ్ళు పరిపాలన భవనాలుగా మారుస్తున్నారని అయితే దాదాపు అక్కడ ఎన్నో ఆరోపణలు చేయడం కూడా జరిగింది. కానీ ప్రస్తుతం ఈ యొక్క భవనాల పరిస్థితి ఎలా ఉందంటే మమ్మల్ని వినియోగించుకోవటం లేదు అనే ఆరోపణలు చేస్తూ మమ్మల్ని ఎప్పటికైనా వినియోగించుకోండి అని చెప్పుకోవడం అయితే జరిగే విధంగా అయితే ఈ భవనాలు అయితే కనిపిస్తున్నాయి. దాదాపు 532 కోట్ల రూపాయలతో ఈ యొక్క భవనాల నిర్మాణానికి అయితే జరిగింది. అలానే నెలకి 2,50,000 పైచులుక ఓన్లీ మెయింటెనెన్స్ కరెంటు బిల్లుకి సంబంధించి మాత్రమే 2 లక్షల పైచులుక వస్తుందని అయితే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా తెలియజేయడం జరిగింది. ఇదే భవనాలు అయితే 500 సంవత్సరాల వరకు కూడా చెక్కు చెదరని విధంగా, అలానే ఎటువంటి సమస్య వచ్చినా, భూకంపం కావచ్చు, హుదూద్ కావచ్చు, లేదా సునామీ ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే కనీసం ఈ యొక్క భవనాలు కనీసం చెక్కు చెదరని విషయాన్ని అయితే అప్పట్లో ఎవరైతే నిర్మాణం చేశారో వాళ్ళు తెలియజేశారు. అలానే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ యొక్క ప్రకటన అయితే చేయడం జరిగింది. కానీ ఇటువంటి ఇంత భారీ భవనాలు అయితే దాదాపు ఇంత నిర్మాణం చేసినా కూడా వినియోగంలోకి తీసుకురాలేకపోవడంతో ఎక్కడికక్కడ సరే స్థానికంగా ఉన్న ప్రజలు కూడా ఆవేదన అయితే చెందుతున్నారు. 532 కోట్ల రూపాయల ప్రజాధనం అయితే దాదాపు బుగ్గిపాలవుతుందనే విషయం అయితే కనిపిస్తుంది. దాదాపు లోపల 270 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఇంటీరియర్ ఉంది. ఆ ఇంటీరియర్ మొత్తం కూడా వాడకపోవడంతో పాడైపోయే అవకాశం అయితే ఉంటుంది. ఎప్పటికైనా సరే స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఎప్పటికైనా దీని మీద చొరవ చూపి ఎప్పటికైనా మమ్మల్ని వినియోగించుకోండి అని దాదాపు ఆ రుషికొండకు వచ్చే ప్రతి పర్యాటకుని కూడా ఈ యొక్క 7 భవనాలు కూడా అడిగే విధంగా కనిపిస్తుంది. ఇందులో 7 భవనాలు 3 భవనాలు అయితే అవతల మనకి పూర్తిగా బీచ్ వ్యూ చూసే విధంగా ఉంటుంది. 4 భవనాలు ఈ యొక్క భీమిలి బీచ్ రోడ్ ఏదైతే ఉందో ఈ కారిడార్ వేలో వ్యూ ఉండే విధంగా అయితే ఇక్కడ నిర్మాణం అయితే జరిగింది. దాదాపు ఎక్కడికక్కడ కూడా ఈ భవన నిర్మాణాల్లో చాలా పటిష్టంగా నిర్మించారు. అప్పట్లో ఎన్నో ఆరోపణలు ఉన్నా కూడా ఆ యొక్క ఆరోపణలు చేసిన అప్పటి ప్రతిపక్షం ఇప్పటి అధికార పక్షం ఏదైతే ఉందో అధికార పక్షం కూడా దీనిపైన ఎటువంటి అవినీతి ఈ భూములపైన కూడా అన్ని అనుమతులతోనే నిర్మించారు అనే విషయాన్ని కూడా తేటతెల్లం చేస్తుంది. కానీ ఈ యొక్క భవనాలను ఏ విధంగా వినియోగించుకోవాలనే ఆ విషయం అయితే అర్థం కావట్లేదని అడ్మినిస్ట్రేషన్ తెలిసిన ప్రభుత్వం కూడా ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్ చేయడంలో టాప్ అని చెప్పుకునే ఈ యొక్క ప్రభుత్వం కూడా ప్రస్తుతం దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేకపోవడంతో అయితే దాదాపు ఇది ఎలా వినియోగించుకోవాలని అయితే ఎప్పటికీ కూడా ఆలోచిస్తున్న విషయం అవుతుంది. గత ప్రభుత్వం ఏదైతే పరిపాలన భవనాలుగా చేయాలనుకుంటుందో వాళ్ళ నుండే ఇప్పుడు ఎక్కడ అనుమతులు ఇచ్చిన ఐఏఎస్ అధికారులు కూడా దాదాపు ఇప్పుడు తమ పేషీల్లోనే సీఎం పేషీలోనే కావచ్చు, అలానే మినిస్టర్స్ పేషీలోనే ఉండడం అయితే జరుగుతుంది. ఆ యొక్క జీవీఎంసీ కమిషనర్గా ఉన్న వాళ్ళు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, అప్పటి కలెక్టర్ కావచ్చు, వాళ్ళ పేషీస్లో ఉన్నారు. వాళ్ళని అడిగి అసలు వాళ్ళు ఏ ఉద్దేశంతో ఈ యొక్క నిర్మాణాలు చేశారు, పరిపాలన భవనాలుగా వీటిని ఏ విధంగా వినియోగించుకోవాలని అయితే స్థానికంగా ఉన్న ఆ యొక్క అధికారులను కూడా ఒకసారి అడిగి తెలుసుకొని వీటిని వినియోగంలోకి తీసుకురావాలని అయితే స్థానికంగా ఉన్న ప్రజలు, అలానే పర్యాటకులు, స్థానిక ప్రజాప్రతినిధులు అయితే కోరుకోవడం జరుగుతుంది. ఇది వినియోగంలోకి రాకపోతే 532 కోట్ల రూపాయల ప్రజాధనం అయితే గాల్లో కలిసిపోయే అవకాశం ఉంటుంది. కనుక తక్షణమే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాకుండా ప్రజాధనం అనే ఆలోచనతో తక్షణమే యొక్క భవంతులను వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే స్థానికంగా ప్రజలైతే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో రాజ్ న్యూస్, విశాఖపట్నం.